అందుకని అది కూడా ఉంది ఇక్కడ. సార్ సార్ మోదీ ట్రంప్ భేటీ ఈ అక్రమ వలసదారులకు దేశంలో ఉండే హక్కు లేదని ఆయన అనడం, భారత్ విధిస్తున్న టారిఫ్లపై ట్రంప్ అసహనం, ప్రపంచంలో ఎక్కువ టారిఫ్స్ విధించే దేశంగా ఇండియా ఉందని, ఇండియా ఎంత ఛార్జ్ చేస్తుందో మేము అంతే ఛార్జ్ చేస్తాం. సరే, ఇవన్నీ కూడా అంశాలన్నీ ఉంటే అదిగో అక్కడ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈరోజు రేపు ఒక ఫ్లైట్ బయలుదేరుతున్నదట, 16వ తారీఖున ఎప్పుడు మరో ఫ్లైట్ బయలుదేరుతున్నదట. అక్కడి నుంచి ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించేస్తున్నారు. మోదీ ట్రంప్ భేటీ అన్నది దేశానికి ఏ రకంగా కలిసి వచ్చే అంశమా, లేకపోతే మనం సరెండర్ అవుతున్న నేపథ్యమా? పూర్తిగా అసలు అక్కడికి వెళ్ళటమే ఒక విధమైన సరెండరు. కనీసం అయినా మా వాళ్ళని ఆపండి, మేము వచ్చే వరకు విమానాలు రాకూడదు, వచ్చిన తర్వాత మేము ఏదైనా పరిష్కారం చూపిస్తామనే మాట కూడా చెప్పకుండా, పల్లెత్తు నిరసన అభ్యర్థన చేయకుండా అక్కడికి వెళ్ళటం. అంతేకాకుండా టారిఫ్లు వాళ్ళు పెంచుతున్నారని మనం తగ్గించడం, చాలా టారిఫ్లు తగ్గించి ముందుగా వాళ్ళకి మనవి చేసుకున్నారు. అయితే మీరు చూడండి, భారతదేశానికి చిన్న రాయితీ కూడా ఇవ్వలేదు ట్రంప్ నిన్న పర్యటనలో. అసలు వాళ్ళు ఏమని చర్చించారంట, ఏఐ గురించి చర్చించారంట, వాళ్ళ యొక్క F-35 విమానాలు కొనడం గురించి చర్చించారంట, అమెరికా అణుపరికరాలు కొనడం గురించి చర్చించారంటే అన్నీ అమెరికాకు మేలు చేసేవి తప్ప భారతదేశానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏం లేదు. అసలు మీరు చూడండి వర్మ, ఇలా వలసదారులను ఇలా పంపడం భారతీయులను తప్పని మోడీ చెప్పినట్టు మీరు ఎక్కడైనా వార్త చూసారా? దాని మీద అవగాహన, ఒప్పందం, అంగీకారం పక్కన పెట్టండి. అసలు ఆ విషయం ప్రస్తావించకుండానే దేశము ప్రపంచం కూడా గగ్గోలు పెడితే వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే, ఇప్పుడు అక్రమం అని తెలిసిన తర్వాత దాన్ని ప్రధాని ఎలా సపోర్ట్ చేస్తారో అది కరెక్ట్ కాదు కదా అన్నది వాళ్ళ వెర్షన్. యా, వర్మ గారు ఈ ప్రశ్న చాలాసార్లు వచ్చింది, మళ్ళీ కూడా మనం చెప్పుకోవాలి. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మీకు నాకు ఉంటే మన మధ్యలో సార్ అక్కడ ఒకసారి విజువల్స్ చూడండి సార్, ఇది ఒకటి వైరల్ అవుతుంది. అదేంటి అంత ఆనర్ చేసి అది ఆయన చూడండి, మోదీ గారు అక్కడ కూర్చుంటే ఈయన వెళ్ళడు, ఈయన లెగిస్తే ఆయన కుర్చీ తీయడు. అంటే వీళ్ళిద్దరి మధ్యన అంత మంచి సంబంధాలు ఉన్నాయా, లేకపోతే అది గౌరవ సూచకంగా చేసేది అనుకోవచ్చా? అది వైరల్ అవుతున్నది బాగా ఎక్కువగా. అది కూడా చెప్తానండి. అది కూడా ట్రంప్ మోదీ పట్ల విపరీతమైన వ్యక్తిగత గౌరవం ప్రదర్శించాడు. నాకు చాలా పాత ఫ్రెండే కాదు గ్రేట్ ఫ్రెండ్ అని కూడా అన్నాడు. ట్రంప్ మోదీ గ్రేట్ ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలుసు. ఇద్దరు కూడా బాగా మోస్ట్ రైటిస్ట్ లీడర్స్. ఆయన కోసం ఈయన ఎన్నికల సన్నాహ సభ పెట్టాడు, ఈయన కోసం ఆయన ఎన్నికల సభ. అసలు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఇటువంటి సభ. ట్రంప్ కోసం మోదీ అహ్మదాబాద్లో పెట్టడము, మోదీ కోసం ట్రంప్ అక్కడెక్కడో కాలిఫోర్నియాలోనో ఎక్కడో పెట్టడము, ఇటువంటివి. కాబట్టి వాళ్ళిద్దరూ జిగిరి దోస్తులే, అందులో ఏమీ. కానీ భారతదేశానికి ఏం ఒరిగింది, భారతదేశానికి ఒరుగుతున్నది ఏంటి, దీనివల్ల కలుగుతున్నది ఏంటి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు నేను మీకు చూపిస్తాను, కావాలంటే మీ తర్వాత చూడండి. ఈరోజు భారత ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో చెప్పింది ఏమనంటే, అక్రమ వలసదారులను పంపించేటప్పుడు ఆ దేశాలకు తెలియజేయాలి, ఆ దేశాల అనుమతితోనే పంపించాలని భారత ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది, కేంద్ర వైఖరిగా చెప్పింది. ఇదే కదా అమెరికా నుంచి కోరుకుంటుంది. మనం మీ దగ్గర నుంచి ఇంతమంది వచ్చారు, మేము ఇలా ఫలానా శిబిరంలో పెట్టాము, మీరు మ్యూచువల్లీ కన్వీనియంట్ టైంలో అది కదా. ఈవెన్ నేరస్తులను మార్చుకోవాలంటే కూడా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అని ఒకటి ఉంటుంది, ఏది నేరస్తుల మార్పిడి ఒప్పందాలు, ఇట్లాంటివి కూడా. అందుకని ఇందులో ఇంకా రెండో మాట ఏం లేదు. మనం ఉన్న ఫలాన్ని తీసుకొచ్చి విమానంలో మేము అక్కడ పడేస్తామంటే ఇంకా స్నేహం ఏముంది దాంట్లో. ఒకవేళ కొంతమంది అంటారు ఇలా అక్రమంగా వెళ్ళడం తప్పు కదా, తప్పే. దానికి రెండు ప్రభుత్వాలే కదా బాధ్యత వహించాలి. వెళ్తున్నప్పుడు భారతదేశము, తీసుకుంటున్నప్పుడు అమెరికా కదా. మీరు ఎందుకు ఆపుకోలేకపోతున్నారు, అడ్డుకోలేకపోతున్నారు? మీ వైఫల్యాలు. మీకు బాగున్నంతకాలం అనుమతించి ఇప్పుడు మటుకు హఠాత్తుగా తీసుకొచ్చి అక్కడ పడేస్తామంటే వాళ్ళ కథలన్నిటికీ ఎవరు బాధ్యులు? కానీ నా ప్రశ్న అది కాదు. అసలు ఆ ప్రస్తావన ప్రధానంగా ఎందుకు రాలేదంటున్నా. ప్రపంచము, దేశం అంతా ఎదురు చూసిందండి. మోడీ వెళ్ళినప్పుడు ఈ విషయంలో రిలీఫ్ ఏదైనా వస్తుందా అన్నారు, కానీ మోదీ ఆ విషయమే ప్రస్తావించలేదే. ట్రంప్ గారు కౌగులించుకున్నారు, లేకపోతే ఇది చేశారు. అంతకుముందు కూడా బిల్ క్లింటన్ భారతదేశానికి వచ్చినప్పుడు పార్లమెంట్లో ఆయనతో షేక్ హ్యాండ్ కోసం పార్లమెంట్ సభ్యులు పోటీ పడిపోయారు. దాని మీద చాలా కథలు వచ్చాయి. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా వాళ్ళ స్నేహ గీతాలు, దోస్త్ మేరా దోస్త్, అది కాదు ఇక్కడ సమస్య. దేశానికి సంబంధించిన సమస్య, ఉద్యోగాల సమస్య. ఇలా ఉన్న ఫలానా పంపించేస్తే ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. వీళ్ళందరినీ పంజాబ్కు పంపిస్తున్నారు. పంజాబ్లో ఉన్నది ఆప్ ప్రభుత్వం, బీజేపీ లేదు. ఆప్కు బీజేపీకి ఇదిగా కూడా ఉంది.
కాబట్టి మా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు పంజాబీలే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు దేశానికి కదా పంపిస్తున్నారు, వాళ్ళు ఢిల్లీకి కదా రావాలి. సో ఇక్కడ చూస్తే కనుక ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి. మోదీ వెనుకాడారు. ట్రంప్ దగ్గర నేరుగా ఈ అంశాన్ని లేవనెత్తి కొన్ని ఉపశమనాలు, కొన్ని రిలీఫ్స్, కొన్ని రక్షణలు పొందడానికి ఆయన నేరుగా లేవనెత్తలేదు. ట్రంప్ మటుకు తన దేశం కోసం ఆయన టారిఫ్లు తగ్గించేదే లేదు, భారతదేశం చాలా ఎక్కువగా వేస్తుంది, మీరు ఎంత వేస్తారో మేము అంతే ఇస్తాం. ఈ మాట మోడీ ఎందుకు అనలేదని, మీ ఊరు ఎంత దూరమో మా ఊరు అంతే దూరం అని అన్నట్టే మీరు ఎంత వేస్తారో మేము అంతే వేస్తాం అన్నప్పుడు అదే మాట మోదీ అనాలి కదండి, అనలేదే. కాబట్టి ఖచ్చితంగా ఛానల్స్లో ఎన్ని హెడ్డింగులు పెట్టినా సరే మోదీ అనండి భారతదేశం తరఫున గట్టిగా నిలబడడంలో ఖచ్చితంగా విఫలం అవడమే కాకుండా అణు పరికరాలు అవన్నీ తెచ్చుకుంటున్నాము, ఇది కూడా చాలా కీలకమైన అంశం. ఇప్పుడు భారతదేశంలో మనం అణు పరికరాలు తెచ్చుకున్న తర్వాత ఏదైనా అణు సమస్య ప్రమాదం జరిగితే దాని బాధ్యత భారతదేశానిది, సరఫరా చేసిన వాడిది కాదు. ఈ మధ్యనే ఆ చట్టాన్ని పార్లమెంట్లో సవరించారు. ఇప్పుడు ఫ్రాన్స్లో కానీ అమెరికాలో కానీ ఈ అణు పరికరాల కోసం మక్రాన్తో కూడా ఫ్రాన్స్లో మాట్లాడారు, మేము తెచ్చుకుంటామని. సో ఈ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అక్కడి నుంచి తెచ్చుకోవడం అంటే మనం అణు ప్రమాదాల బాధ్యత మన నెత్తిన పెట్టుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. అందుకని ఇది పూర్తిగా మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అన్న పద్ధతిలో తప్ప భారతదేశానికి పరస్పర ప్రయోజనకరంగా ఏమీ లేదు. మోదీ గ్రేటెస్ట్ ఫ్రెండ్ అన్నాడు, అమెరికా ఈజ్ ఓల్డెస్ట్ డెమోక్రసీ, ఇండియా ఈజ్ లార్జెస్ట్ డెమోక్రసీ అన్నారు. మరి ఇలాంటి రెండు డెమోక్రసీలు సమస్యలను డెమోక్రటిక్గా చర్చించుకొని ముఖ్యంగా యువత పనుల కోసం వెళ్ళారు. వాళ్ళేమి బందిపోట్లు కాదు కదండి, పని కోసం వెళ్ళారు. ఆపండి మీరు, సరిహద్దుల్లో ఇన్ని నిఘాలు వేసేవాళ్ళు ఎందుకు ఆపలేరు మీరు? కాబట్టి ఇది చాలా నిరుత్సాహం కలిగించేటటువంటి విషయం. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి